సార్ మా అబ్బాయికి పరీక్షలు ఉన్నాయి, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఇలా దాఖలు చేయొచ్చా సార్? ఒకవేళ కనుక ఇది ప్రాపర్ వే అనుకుంటే తిహార్ జైల్లో ఉన్నటువంటి మిగతా ఖైదీలు మొత్తం కూడా ఇదే కారణం చూపి పెట్టొచ్చు కదా? వాళ్ళు బెయిల్ కారణాలు చెప్తుంటారు కదా, అనారోగ్య కారణాలు అని చెప్తారు, వృద్ధాప్య కారణాలు చెప్తారు, ఇంట్లో వివాహాలు ఉన్నాయి, కూతురు వివాహం అని చెప్తారు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది కోర్టు పని, కానీ సో బెయిల్ అడగడంలో ఎవరికైనా హక్కు ఉంటుంది కదా. సో వాస్తవంగా కవిత ప్రేమి నేరస్తురాలు కాదు, నిందితురాలు కాదు మాత్రమే కదా. సో అది పిఎంఎల్ఏ చట్టం కనుక నార్మల్గా బెయిల్ రావడం కష్టమవుతుంది. అది పిఎంఎల్ఏ చట్టం కాకపోతే సాధారణ సిఆర్పిసి అయితే ఎప్పుడో బెయిల్ వచ్చేది కదా. సో అందువల్ల పిఎంఎల్ఏ చట్టంలో ఉన్నది ఏంటంటే బెయిల్కు చాలా కఠినమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 45 పిఎంఎల్ఏ చట్టం ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ముందు అడగాలి కోర్టు, మీకేమైనా అభ్యంతరం ఉందా బెయిల్ ఇవ్వటానికి అని. సహజంగా మా ఈడీ తరఫున లాయర్ మాకు అభ్యంతరం ఉందనే చెప్తాను. సో అప్పుడు కోర్టు ఒకవేళ బెయిల్ ఇవ్వాలి అంటే ఈ కేసులో ఆ వాస్తవాలు ఏమీ లేవు అని వాళ్ళు ప్రైమా ఫేసి అవగాహనకు రావాలి. అంటే ఈ నేరము పర్సన్ చేయలేదు అనే అభిప్రాయానికి రావాలి, ఇక ముందు కూడా చేయరు అనే అభిప్రాయానికి రావాలి, అప్పుడే బెయిల్ ఇస్తారు. అందువల్ల మిగతా వాటిలకు దీనికి తేడా ఉంది. అందువల్ల పిఎంఎల్ఏ చట్టంలో ఉన్న కఠినమైన డైమెన్షన్స్ వల్ల ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఇతర నేరాలకేమో నేరము మోపిన ప్రాసిక్యూషన్ వారు దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలీసులే కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఒక కేసు పెడితే వారు ప్రూవ్ చేయాలి. కానీ పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే అది తీవ్రవాదులకు ఫండింగ్ను ఆపడానికి ఉద్దేశించి వచ్చినటువంటి ఒక చట్టం. అందువల్ల ఇది కఠినమైన చట్టం. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి పైన నేరారోపణ మోపబడితే ఆ ప్రూఫ్ తాను నేరము చేయలేదని ఆ నిందితుడు నిరూపించుకోవాలి. రివర్స్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. సో అందువల్ల నార్మల్గా సిఆర్పిసి ప్రకారం అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్, అంటే ఏదైనా నేరము నిరూపించబడేదాకా ఒక వ్యక్తి నిజాయితీపరుడే. అది పిఎంఎల్ఏ చట్టంలో ఉండదు. పిఎంఎల్ఏ చట్టంలో ఎవరిపైన నేరం ఆరోపించబడితే అది వారి బాధ్యత, నేను నేరము చేయలేదో నిరూపించుకోవడం. అందువల్ల బెయిల్ కష్టం. కానీ బెయిల్ కష్టమైన అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది కదా. అంటే ప్రైమా ఫేసి తన పైన ఈ కేసు మోపడానికి ఎలాంటి మెటీరియల్ లేదని ఆ వ్యక్తి భావిస్తే కోర్టుకు పోవచ్చు, కోర్టు కూడా అలాగే భావిస్తే బెయిల్ వస్తుంది, రాకపోతే రాదు. సో నేను ఈ ఈడీ కేసులో చివరి వరకు ఉంటే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత. అంటే ఇప్పుడు తాను నిర్దోషం చెప్పి నిరూపించుకునే క్రమంలో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనేటువంటి ధీమాతోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చి అనుకోవచ్చా సార్? బెయిల్కు ధీమా స్టేట్మెంట్ దానికి ఏం సంబంధం అండి? ధీమా ఉన్నా లేకపోయినా బెయిల్కి అయితే అడుగుతారు కదా. బెయిల్ అడగడాన్ని కూడా మనము మీడియాలో ఉన్న దౌర్భాగ్యం ఇదే, ప్రతిదానికి ఏదో ఉందని ఈ కోడి గుడ్డు మీద ఈకలు పీకుతూనే ఉంటారు. బెయిల్ ప్రతి ఒక్కరు అడుగుతారు, ధీమా ఉన్న అడుగుతారు, ధీమా లేకపోయినా అడుగుతారు. ధీమా లేకపోతే బెయిల్ అడగరా? ధీమా ఉంటేనే బెయిల్ అడుగుతారా? సో ఎవరైనా బెయిల్ అడగడం అనేది కామన్ అండి అది. ఎందుకంటే రైట్ టు లిబర్టీ అనేది ఫండమెంటల్ రైట్ అది. సో అందువల్ల ఏ వ్యక్తి అయినా తన పైన ఎలాంటి నేరం ఉన్నా బెయిల్ కావాలని అడుక్కుంటాం. ధీమాతో సంబంధం ఏంటది?